హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ తెలుగు. నేను మీ విజయశ్రీ. ఈ రోజు మన ఖమ్మంలోని భక్త రామదాస్ కళాక్షేత్రంలో మోటివేషన్ స్పీచ్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ కిడ్స్ కోసం అండి. ఏంటంటే ఈ జనరేషన్ కిడ్స్ ఎలా అయితే వాళ్ళు ఫర్ లెర్నింగ్ అంటే ఒక ఫన్ తోటి లెర్నింగ్ ఎలా చేయాలి ఏంటి, వాళ్ళ సోషల్ అవేర్నెస్ ఏంటి, డెవలపింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, వీటన్నిటి పరంగా కూడా ఒక మంచి మోటివేషనల్ స్పీచ్ అయితే మన ఖమ్మంలోని భక్త రామదాస్ కళాక్షేత్రంలో అయితే జరుగుతుంది. సో దీన్ని వచ్చేసి మన ఫన్ ప్రదీప్ గారు అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ప్రదీప్ గారు, కేవి ప్రదీప్ గారు కావచ్చు, అండ్ మెజిషియన్ ఆలీ గారు కావచ్చు, అండ్ జయసింహ గారు కావచ్చు, మెమరీ గురు అన్నమాట. అండ్ శ్రీనివాస్ గారు వచ్చేసి చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఇక్కడ పిల్లలకి మంచి మోటివేషన్ స్పీచ్ ఇవ్వడానికి అయితే ఉన్నారండి మన ఖమ్మం భక్త రామదాస్ కళాక్షేత్రంలో. సో ఈ రోజైతే మనం ప్రదీప్ గారితో అయితే అసలు ఈ మోటివేషన్ స్పీచ్ ఏంటి, అంటే దేనికి కండక్ట్ చేస్తున్నారు, దీనివల్ల పిల్లలు ఎంతవరకు నేర్చుకుంటారు అనేది మనం తెలుసుకుందాం. ప్రదీప్ గారు, యాక్చువల్గా ఖమ్మంలో భక్త రామదాస్ కళాక్షేత్రంలో కిడ్స్కి అయితే మోటివేషన్ స్పీచెస్ అని పెడుతున్నారు ఎస్పెషల్లీ. సో నవే డేస్లో కిడ్స్ ఏంటంటే ఫోన్స్కి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ అడిక్ట్ అయిన ఈ టైంలో మనం ఇచ్చే మోటివేషన్ స్పీచ్ అనేది పిల్లలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంటే ఎప్పుడైనా మోటివేషన్ అనేది ఏంటంటే సెల్ఫ్ ఇగ్నైట్ చేయడానికి పనికొస్తుంది. ఓ గుడ్డుని పైనుంచి కొడితే అది ఆమ్లెట్ అవుతుంది. అదే గుడ్డు అంతర్గతంగా పగిలితే అది ప్రాణం అవుతుంది. మనం కూడా పిల్లల్ని ఎంత ప్రెషర్లో పెట్టి చదువు 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 ఇది చేయించే అది ఏమవుతుందంటే ఇన్పుట్. అది చెట్లు నాటండి ఇన్పుట్. ఎందుకు చెట్లు నాటాలో చెప్తే ఇన్సైట్. సో ఏ మోటివేషన్ అయినా కూడా ఇట్ గోస్ టు ద రూట్స్ ఆఫ్ దర్ ట్రాన్స్ఫర్మేషన్. వెళ్ళి అక్కడి నుంచి మారటానికి ప్రయత్నిస్తుంది. మేము చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఎక్సలెంట్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం. దట్స్ వాట్ ఈస్ దిస్. ఎక్సలెంట్ అంటే ఎక్సెల్ త్రూ ఎంటర్టైన్మెంట్. పిల్లలకి ఇష్టమైన ఒక ఎంటర్టైన్మెంట్ ద్వారా వాళ్ళకి చెప్పాల్సిన మంచి మాటలు 4 చెప్తే బాగుంటుంది అని మేము చేస్తున్నాం అన్నమాట. దీంట్లో ఒక మ్యాజిక్ కంపోనెంట్ ఉంటుంది, ఒక సౌండ్ ఇల్యూజన్ ఉంటుంది, దాని తర్వాత ఒక మెమరీ టెక్నిక్స్ జయసింహ గారు చెప్తారు, నేను మోటివేషన్ చేస్తాను. ఒక 3 గంటలు ఒక ఫన్ ఫీల్డ్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఓకే. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉన్నారంటే అండి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ నుంచి పిల్లలకి ఐఐటి అని, జేఈ అని ఈ టైప్లో పిల్లల మీద ప్రెషర్ పెట్టి తీసుకొస్తున్నారు కదా. సో అసలు మోటివేషన్ పిల్లలకి అవసరం అంటారా, పేరెంట్స్కి అవసరం అంటారా? నేను ఒక విషయం చెప్తానమ్మా. ఇది ఓ పిల్లాడిని భవిష్యత్తు, మన భారతదేశంలో 25 కోట్ల మంది స్కూళ్ళల్లో చదువుతున్నారు. 25 crores ఆఫ్ స్టూడెంట్స్. అంటే వాళ్ళ పేరెంట్స్ ఇంకో 25 crores ఉంటారు. మనకి 50 కోట్ల మంది ఇక్కడ తలుచుకుంటే భారతదేశాన్ని మార్చేయచ్చు. సో పిల్లాడి మీద ప్రభావితం చూపించే స్టేక్ హోల్డర్స్ ఎవరు అంటే ఒక టీచరు, ఒక పేరెంటు, సమాజం. ఈ మూడింటిని మనం చుట్టూ ఉన్నది మారుస్తూ ఉంటే, ఓ పిల్లాడు వెళ్ళి ఎవరి మీద యాసిడ్ పోసాడంటే, ఓ 14 ఏళ్ళ పిల్లాడు వెళ్ళి ఒక మాల్స్టర్ చేశాడంటే, 8 ఏళ్ల పిల్లనో 9, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ హిమ్. ఇట్ ఈస్ ఇన్ ది ఎన్విరాన్మెంట్, ఇన్ ద సొసైటీ, ఇట్ ఈస్ ఇన్ ద పేరెంటల్ సిచ్యువేషన్. వాళ్ళ బాటప్ దీని అంతటి మీద ఉంటాయి. అలాంటప్పుడు మన అందరం కూడా సొంత లాభం కొంత మాని ఇలాంటివన్నీ చేస్తూనే ఉండాలి. ఆల్ స్టేక్ హోల్డర్స్ చేయాలి. బీట్ బి టీచర్స్, బీట్ బి పేరెంట్స్, బీట్ బి సొసైటీ, బీట్ బి స్టూడెంట్స్ దెమ్సెల్వ్స్. వీళ్ళందరినీ చేసినప్పుడు అది బాగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు అలాగే ఇప్పుడు అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ కూడా అంటున్నారు కదా. సో దాని పరంగా కూడా మీరు ఈ ఈ ప్రోగ్రామ్లో ఆ సోషల్ అవేర్నెస్ పిల్లలు ఎలా అంటే ఉండాలి? పిల్లలకి ఈరోజు మీరు ఇందాక అన్నారు కదా మొబైల్కి అడిక్ట్ అవుతున్నారని. ఈ సోషల్ మీడియా ఏ ఫ్రెండ్ ఆర్ ఏ ఫో? It's a friend also. World today is not calling them teenagers, they are calling them screenagers. స్క్రీన్లు చూసి పెరుగుతున్నారు వాళ్ళు. ఇలాంటప్పుడు ఆ స్క్రీన్లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ చెప్పాలి. సోషల్ సెక్యూరిటీస్ అంటే సైబర్ క్రైమ్ అయ్యాక నువ్వు ఏం చేయకూడదో చెప్పడం కాదు. ఇవాళ నుంచే వర్చువల్ ఫ్రెండ్ ఎవరు, రియల్ ఫ్రెండ్ ఎవరు, ఎవడు మంచివాడు ఎవడు కాదు, నీది ఎంత ప్రపంచానికి తెలియాలి, ఎంత తెలియకూడదు. ఇప్పుడు నువ్వు ఏ ఇంట్లో ఉంటావు, ఎక్కడ ఉంటావు, పోయి ఒక లొకేషన్లో పెట్టి ఐఎమ్ హియర్ అని పెడితే వాడు నెక్స్ట్ అక్కడ ఉన్నావు అని తెలిసిపోతుంది. కనీసం ఇంట్లో లేవని తెలుసో, దొంగడు వచ్చాయని ఇంటికి వస్తాడు కదా. కాబట్టి ఎంత గోప్యంగా ఉంచాలి, ఎంత గుప్పెడు తెరవాలి అన్నవి కొన్ని మేము ఇందులో టచ్ చేస్తున్నాం. ప్లస్ ఒక ఇంటర్నల్ మోటివేషన్, పాజిటివ్నెస్, పాజిటివ్ మైండ్ సెట్స్, గోల్ సెట్టింగ్, టార్గెట్ ప్లానింగ్. పిల్లలకి లైఫ్ ఈజ్ నాట్ సచ్ ఈజీ. వీఆర్ ఎట్ ఏ ప్లేస్ వేర్ మిషన్ క్రియేటెడ్ బై ఎ మ్యాన్ ఈజ్ డామినేటింగ్ ద మ్యాన్. మనం క్రియేట్ చేసిన మిషన్స్ ఈరోజు ఆర్టిఫిషియల్ లెర్నింగ్ అని, మిషన్ సైన్స్ అని, లేకపోతే డేటా సైన్స్ అని, ఇవన్నీ కంప్లీట్గా మన్నే డామినేట్ చేస్తూ మనకి నెంబర్ 1 ప్లేస్లో ఉండవలసిన మన్ని తీసుకొచ్చి వెనక్కి వచ్చి, అమ్మో రేపు మిషన్ వచ్చేస్తున్నాం అనే భయంతో పిల్లలు ఉన్నారు. అలాంటప్పుడు మిషన్ కంటే మనం పైకి ఎలా ఎదగాలని నేర్పిస్తాం. అలాగే ఇప్పుడు ఇలాంటి మోటివేషన్, ఇప్పుడు మీరు పిల్లల్ని అందరినీ ఒక చోట గ్యాదర్ చేస్తున్నారు. ఇలాంటి మోటివేషన్ స్కూల్స్లలో కూడా ప్రతి స్కూల్ కూడా పిల్లలకి ఒక సెక్షన్ లాగా పెట్టేసి, అంటే వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ ఇలా ఇస్తూ దట్ విల్ హ్యాపెన్ అమ్మా. దట్ విల్ హ్యాపెన్ నౌ. ఎందుకంటే దట్ ఇస్ ద విజన్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్, దట్ ఇస్ ద విజన్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్. ఇద్దరు కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద చూపిస్తున్నారు. ఇప్పుడు వాట్ ఈస్ ఎ స్కిల్? ఎ స్కిల్ ఈజ్ సంథింగ్ విచ్ వీఆర్ నాట్ బోర్న్ విత్. పుట్టంగానే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడలేదు, పుట్టంగానే సచిన్ టెండూల్కర్ ఆడలేదు.
దే లెర్న్ ఫ్రమ్ సంబడి. Yeah. పక్క వ్యక్తి దగ్గర నేర్చుకుని దాన్ని తీసుకుని ముందుకు తీసుకెళ్తారు. మరి పిల్లలకి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ తీసుకురావాలి కదమ్మా. Yes. ఒకటి చదువు అంటే చదువనే కాదు ఇట్ ఈస్ కదా. నాట్ జస్ట్. ఇప్పుడు చదువు అంటే ఏంటంటే, Mm. విద్య అంటే ఏంటంటే చదువు ప్లస్ సంస్కారం ఈజ్ ఈక్వల్ టు విద్య. Yes. చదువుతో పాటు పిల్లలకి సంస్కారం సంస్కారం కూడా నేర్పించాలి కదా. నేర్చుకోవాలి. అవతల వ్యక్తిని వ్యక్తి కింద చూపించాలి కదా. కులరహిత, వర్గరహిత, వర్ణరహిత, భాషరహిత, ప్రాంతరహిత అభివృద్ధి చెందాలి. Yes. నిజంగా. ఎవరి హక్కులు వాళ్ళు నేను కాదంటల్లా. Mm. బట్ ఈ చైల్డ్ రేపు పొద్దున ఇక్కడ ఉంటాం, ఇక్కడ నా ప్రాంతము, నేను, నా తెలుగు, నేను అనుకుంటే రేపు అమెరికాలో పోస్టింగ్ వస్తే ఎలా కష్టం బతుకుతారు? కదా. ఎలా బతుకుతారు పిల్లలు? నేర్చుకోవాలి. జిగ్జిగ్లర్ చెప్తాడు ఒక చోట, సక్సెస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ ఆపర్చునిటీ అండ్ ప్రిపరేషన్ మీట్స్ అంటారు. మెంటల్ ప్రిపరేషన్ ఉన్న చోట ఆపర్చునిటీ వస్తే మనం టక్కని దాన్ని గ్రాప్ చేస్తాం. ఇఫ్ యు ఆర్ నాట్, అతిథి వస్తాడని నీకు తెలియకపోతే, ఇంట్లో బియ్యం లేకపోతే అతిథి వచ్చినా ఏం చేయగలుగుతాం? అంతే. సో ఇంట్లో అన్ని పెట్టుకుని వస్తాడేమో, ఏదైనా చెయ్యాలేమో అని అనుకుంటే, అలా నీలో ఉన్న ఆల్ రౌండ్ డెవలప్మెంట్, యువర్ యాటిట్యూడ్, యువర్ స్కిల్, యువర్ నాలెడ్జ్ అన్నీ ఒక కాంబినేషన్లో రెడీగా పెట్టుకుంటే అవకాశం అనే తలుపు ఇలా తెరవబడితే మనం దాన్ని కాంకర్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా పిల్లలకి కానీ పేరెంట్స్ కానీ ఈ జనరేషన్ వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి మెసేజ్. పిల్లలు, పేరెంట్స్ హాయిగా బతకండి. మీకోసం మీరు బతకండి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు. మన జీవితాన్ని మనమే కర్త, కర్మ, క్రియ. మీరు బ్రహ్మాండంగా ఉంటే కారణం మీరు ఓడిపోతే కారణం మీరు. ఫోకస్ ఆన్ యూ, నాట్ ఆన్ ద వరల్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.